ప్రాణముద్ర. చిటికెన వేలు, ఉంగరపు వేలు మరియు బొటన వేలు కొనలను కలిపి మిగిలిన 2 వేలు నిటారుగా ఉంచడం ఈ ముద్రను సూచిస్తుంది. శరీరంలో ప్రాణశక్తిని పెంచి, అలసటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచి, దృష్టిని మెరుగుపరచడానికి, నిద్రలేమి, ఒత్తిడిని ఇంకా ఉపశమనం పొందడానికి ఈ ముద్రను ఆచరించవచ్చు. రోజులో ఎప్పుడైనా ముఖ్యంగా శక్తి తక్కువగా అనిపించినప్పుడు రోజుకు 15 నుంచి 30 నిమిషాలు ఈ ముద్రను ఆచరించవచ్చు. నెంబర్ 5 హాకిని ముద్ర. 2 చేతుల వేళ్ల కొనలను ఒకదానికొకటి తాకించడం. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి, మానసిక స్పష్టత కోసం ఇది ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. చదువుతున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు లేదా ధ్యానం చేసేటప్పుడు 5 నుంచి 15 నిమిషాలు లేదా అవసరాన్ని బట్టి ఈ ముద్రను ఆచరించవచ్చు. నెంబర్ 6 కాలి ముద్ర. వేళ్లను అల్లిక చేసి చూపుడు వేళ్లను నిటారుగా ఉంచి వాటి కొనలను కలిపి ఉంచడం. బొటన వేళ్లు ఒకదానిపై ఒకటి ఉంటాయి. సాధారణంగా ఎడమ బొటన వేలు కుడిదానిపై. ప్రతికూల ఆలోచనలు, కోపం, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలను తొలగించి అంతర్గత శక్తిని, ధైర్యాన్ని పెంపొందించడానికి, కోపం, ఒత్తిడి లేదా నిరాశ ఉన్నప్పుడు